మమ్మల్ని మా కుటుంబాలను నాయన ఇదిగో తండ్రి మీ సజీవమైనటువంటి రక్షణ రెక్కల కింద భద్రపరిచి మరొక సంవత్సరంలో ఇటు రీతిగా ప్రభా ఈ 2025 సంవత్సరంలో 24, 25, 26 తారీఖులలో ప్రభా ఉపవాస కూడుకులు జరిగించుకోవడానికి మీరు కృప చూపించిన విధానమునకై లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఎంత గొప్ప దేవుడవు ప్రభా. ఆయన మొదటి రోజు ప్రభా ఎంత అద్భుతంగా ప్రభా ఈ యొక్క ఉపవాస కూడికలు జరిగించారు. ఈ రెండవ రోజు ఉదయకాలం ప్రభా అద్భుత ఈ రాత్రికాల సమయంలో కూడా తండ్రి అద్భుతంగా ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి వస్తున్నట్టు నీ దాసులు నడిపించండి, క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని దయచేయండి. మార్గ మధ్యలో ప్రభు నీ దాసులతో మాట్లాడి దాసుని ముఖాంతరంలో నుండి మాతో మాట్లాడి విలువైనటువంటి ప్రభా ఆధ్యాత్మికమైనటువంటి మాటలు నేర్చుకోవడానికి మీరు మాకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. మీరే సహాయం దయచేయండి, శక్తిని దయచేయండి, బలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభా కనికర పూర్ణుడవు దయగల యేసయానికి స్తోత్రాలు. ఈ సమయం మాది కాదు తండ్రి, అయినప్పటికీ ప్రభు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. పాటల్లో తోడుండండి ప్రభా, వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలపై నీ ఆత్మను ఉంచండి. దైవికంగా ప్రభా వాయిద్యాలు వాయించి ప్రభా ఆత్మపూర్లై ఉండుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయము దయచేయండి, బలము దయచేయండి, శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తండ్రి నేను సౌండ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డపై నీ కృప నుంచమని ప్రార్థన చేస్తున్నాను. ఏ విధంగా ప్రభా దాన్ని నీ ప్రభా నడిపించాలో దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నీ కుమారుడికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఇదిగో తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయంలో నాయన ఉపవాస కూడుకులకు ప్రభువా ఎవరైతే ప్రభా దూర ప్రాంతం నుంచి వస్తూ ఉన్నారో వారందరికీ నాయన క్షేమకరమైనటువంటి ప్రయాణము దయచేసి ప్రభా ఈ మందిరంలో కూర్చుని నిన్ను ఆరాధించి నేను స్తుతించి నేను కీర్తించి గణపరిచి ప్రభా గొప్ప ధన్యతను ప్రభా ఇదిగో తండ్రి బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయము దయచేయండి, కృపను తోడించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభా పాటలు పాడుచుండగా చక్కని స్వరాలు మాకు దయచేయండి. ఏ విధంగా ప్రభా పాడాలో నాయన ఇదిగో తండ్రి చక్కటి ఇదిగో తండ్రి ఉపవాస కూడుకులు ప్రభా ఇంత అద్భుతకరంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇదిగో ప్రభు ఉపవాస కూడుకులో ప్రభు సహకరిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని నాయన
ఇదిగో తండ్రి శ్యామ్ స్టాల్ అయ్య గారు బట్టి నీ స్తోత్రాలు, ప్రతి బోర్డు మెంబర్స్ అందరి బట్టి కూడా స్తోత్రాలు. సంఘాలన్నింటిని కూడా అభివృద్ధి పరచండి. ఇదిగో ప్రభు అమెరికాలో ఉంటున్నటువంటి వీళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. పేరు పేరున దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యాలు ఇచ్చి నడిపించమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సరోజనమ్మ గారు ప్రార్థన. ప్రేమ గల తండ్రి, ఘనమైన దేవ, మీకే స్తుతి స్తోత్రాలు ప్రభా. గతించిన ఉపవాస ప్రార్థన నుంచి గతించిన ఉపవాస ప్రార్థన వరకు మీరు రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ సంవత్సరంలో జరిగే ఉపవాస ప్రార్థనలు ప్రభా 3 రోజులు కూడా ఎంతో ఘనంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. 3 రోజులు వచ్చే దైవ సేవకులను దీవించండి ప్రభా. వారి ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి, మీకు వందనాలు. అలాగే ప్రభా వాళ్ళ ప్రయాణాల్లో సహాయం చేయండి తండ్రి, మీకు వందనాలు. అలాగే ప్రభా ఈ ఉపవాస ప్రార్థన నిమిత్తం ప్రభా చాలా మంది సహకరిస్తున్నారు ప్రభా, వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, వందనాలు. అలాగే ప్రభా సంగీతం వాయిస్తున్న బిడ్డలను దీవించండి, వాళ్ళ కుటుంబాన్ని దీవించండి ప్రభా. పాటలు పాడుచున్న బిడ్డలను దీవించండి ప్రభా, చక్కని స్వరాన్ని ఇమ్మని అడుగుచున్నాను తండ్రి, మీకు వందనాలు. వాతావరణం కూడా మీ ఆదాయంలో ఉంచుకోమని అడుగుచున్నాను తండ్రి, మీకు వందనాలు. అలాగే ప్రభా ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించండి ప్రభా, గ్రామాన్ని దీవించండి తండ్రి, మీకు వందనాలు ప్రభా. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్తుతి స్తోత్రం దేవునికి వందనాలు. గడిచిన సంవత్సరం పసుకొడుకు నుంచి ఈ పసుకొడుకుల వరకు మీరు రెక్కల చాటుకుండా భద్రపరిచినందుకు నీకే వందనాలు ఇస్తే, అలాగే ఇస్తే 3 పూటలు కూడా మీరు మంచిగా జరిగించినందుకు లెక్కలేని వందల స్తోత్రాలు చెల్లిస్తున్నాను వేస్తే. అలాగే 4వ పూటలో వేస్తే మీరే తోడుగుండమని అడుగుతున్నాను. పాటలు పాడుచుండగా మాకు మంచి స్వరాన్ని దయచేయమని అడుగుతున్నాను. అలాగే సంగీతం వాయించే బిడ్డలను కూడా కృప చూపించమని అడుగుతున్నాను వేస్తే. వారి కుటుంబాలను దీవించమని అడుగుతున్నాను వేస్తే. అలాగే సేవకులు వచ్చుండగా ప్రయాణంలో మీరు కాపుదల ఉంచమని అడుగుతున్నాను. సభల వల్ల ఎంతో మంది మారు మనసు పొంది నీ సేవకి ఎదురు చూసే బిడ్డలుగా దయచేయమని అడుగుచున్నాను ఏసయ్య. స్తోత్రం ఏసయ్య. అలాగే ఏసయ్య ఎంతో మంది మారు మనసు పొంది నీ సన్నిధిలో ఎదిగే బిడ్డలుగా దయచేయమని అడుగుచున్నాను ఏసయ్య. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయ్య. అలాగే మా గ్రామాన్ని దీవించి ఆశీర్వదించండి ఏసయ్య. అలాగే ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధిలో ఉండి నిన్ను ఆరాధించే బిడ్డలుగా దయచేయమని అడుగుచున్నాను ఏసయ్య. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయ్య. అలాగే పాస్టర్ గారు వచ్చేటట్టుగా మంచి ప్రయాణం దయచేయమని అడుగుచున్నాను. పాస్టర్ గారు ఏ వాక్యం అయితే చెప్పుచున్నారో అది మా హృదయంలో నాటుకునడానికి కృప చూపించమని, ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకుంటారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలు ఆలకించాడన్న మీ దేవునికి స్తోత్రం చెల్లిందాం. చెప్పండి స్తోత్రం. సరోజనమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రభా నా తండ్రి, కొడుకులో ప్రభా నా తండ్రి నీవు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. 3 కొడుకులు మర్యాదగా క్రమంగా జరిగించావు తండ్రి. 4వ కొడుకులో ప్రభా మేము నాయన సన్నిధిలోకి వచ్చేటండుగా తండ్రి మాతో మీరు మాట్లాడాలని అడుగుతున్నాం తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. ఏసయ్య ఎంతగానో ప్రభా ఇదిగో తండ్రి నీ దోషుల భారం కలిగి ప్రభా ఎంతగానో ప్రభా ఇదిగో సన్నిధులు ప్రభా ఇదిగో ప్రభా నీ పరిచయం ఎంతగానో ప్రభా ఈ ప్రేతంగా చేతన్నారు ప్రభా. నీ స్తోత్రాలు అటువంటి బిడ్డలు మీరు దీవెంతారని నమ్ముచున్నామయ్యా. నీ స్తోత్రాలు ఇంకా బలంగా వాడుకోండి బిడ్డలు ప్రభా. నీ స్తోత్రాలు నీ గాయమనస్తం బిడ్డలు పయించండి తండ్రి. నీ సన్నిధి నీ కృప మాకు తోడుగా ఉంచండి తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. నీ బలమైన నాయన మా పయించమని అడుగుచున్నాము తండ్రి. నీ స్తోత్రాలు ఇదిగో 4వ కొడుకుల ప్రభా ఇదిగో తండ్రి నీ దోషులు వచ్చేసండుగా ప్రభా క్షేమంగా ఆరోగ్యంగా తీసుకురామని అడుగుచున్నాము తండ్రి. నీ స్తోత్రాలు ఇదిగో ప్రభు నాయన గ్రామంలో ప్రభు ఇది వస్తే అక్షమైతే ఇంకనైనా కొదువై ఉన్నదో ప్రభు. నీ స్తోత్రాలు తండ్రి. ఏసయ్య నా తండ్రి నీ దోషుల ద్వారా బయలుపరచమని అడుగుతున్నాము తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. సహాయం చేయండి ప్రభా. నీ స్తోత్రములు తండ్రి. ఏసయ్య నీ వందనాలు నాయన. గ్రామీణులందరూ దీవించబడతానికి సహాయం చేయండి నాయన. గ్రామీణులందరూ నాయన ఆశీర్వదించబడతానికి సహాయం
ప్రభా ఇదిగో గ్రామీణ ప్రభా రోగస్తులు ఉన్నారు తండ్రి, మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఉపాస కొడుకులని ఆయన మహిమర్థంగా జరిగించమనుచున్నాము తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా, మాతో మీరు మాట్లాడండి అయ్యా. నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఆశ్చర్యగడ ఆలోచన కర్త నిచ్చుడికి తండ్రి, సమాధానకర్త వతిపతేడి దేవుడు తండ్రి. నీ స్తోత్రాలు తండ్రి. మా కుటుంబాలకి, మా గ్రామానికి, సంఘానికి నైనా సమాధానము దయచేయమడుతున్నాము తండ్రి. తగ్గింపు జీతం మాకు చున్నాము తండ్రి. ప్రేమ కలిగిన ఆయన మేము కృప చూపించండి తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. యేసయ్యా యేసయ్యా మాట్లాడండి ప్రభా. నాయన ప్రతి ఒక్క బిడ్డ నీ మందిరానికి తోడుకు రమ్మని అడుగుతున్నామయ్యా. నీ స్తోత్రాలు ఎవరి ఇంటి వద్ద ఉండకుండా ప్రభా, కుటుంబ సమస్యగా ప్రభా, నేను వెళ్ళాలని ఒక ఆలోచనకు తలంపులేనైనా బిడ్డలోకి తీసుకురామని అడుగుతున్నామయ్యా. నీ స్తోత్రాలు తండ్రి. సహాయం చేయండి ప్రభా. ఇగో నాయన అంతపడండి ముగ్గురు నాయన ప్రార్థన చేశారు తండ్రి. ప్రార్థన మీరు ఆలకించారయ్యా. నీ స్తోత్రాలు తండ్రి. ఉదయ కాలంలో ప్రభాదిగా తండ్రి ఎలా ఉపాసం ఉండాలో నా తండ్రి నాయన మాకు నేర్పించారయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన నీ దోసులు ప్రభా, నా తండ్రి ఏ వాకులు వెతికి ఉన్నారో తండ్రి మా హృదయాల్లో ప్రభా ఫలించకుండా సహాయం చేయండి ప్రభా. నీ స్తోత్రములు తండ్రి. అయ్యా గొప్ప దేవుడా సహాయం చేయండి. బిడ్డలు ఎవరో నాయన ఏ కోరికలతో ఏ ఆశలతో ప్రభా ఉపాసాలు ఉండి వస్తున్నారో తండ్రి నా ప్రభా, ఈ రేత్రే బిడ్డలు దర్శించమని అడుగుతున్నామయ్యా. నీ స్తోత్రాలు నాయన బిడ్డలు తాకండి తండ్రి. పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతున్నామయ్యా. నీ స్తోత్రాలు తండ్రి. నాయన ఈ స్థలంపై మీరు నన్ను మాట్లాడండి తండ్రి. నీ స్తోత్రాలు. ఒక్కొక్క బిడ్డను తాకమని అడుగుతున్నానయ్యా. నీ స్తోత్రాలు. పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతున్నానయ్యా. నీ స్తోత్రములు తండ్రి. యేసయ్యా గొప్ప దేవుడా ఆశ్చర్యుడా నీ స్తోత్రాలు తండ్రి. నువ్వు చేసిన కార్యాలు కంటికి కనపడ సేవకి కనపడ హృదయానికి గోసుక తండ్రి. స్తోత్రములు తండ్రి. సకల వాతావరణం ఇచ్చినందుకే వందనాలు స్తోత్రాలు ప్రభా. కరెంట్లో మీరు తోడుకున్నందుకే వందనాలు స్తోత్రాలు. ఈ రేతులు కూడా ప్రభా దావీదు కుమారుడా దాటిపోకనైనా ఈ రేతులు కూడా నాయన సకల వాతావరణం మాకు దయచేమడుచున్నాము తండ్రి. నీ స్తోత్రాలు తండ్రి. సకలనైనా కరెంట్లో ఉండి మీరు మాట్లాడమని అడుగుతున్నామయ్యా. నీ స్తోత్రాలు. ఆర్కెస్ట్రా బిడ్డల్లో ఉండి మీరు మాట్లాడండి. యవనస్తుల బిడ్డలతో ఉండి మీరు మాట్లాడండి నాయన. నీ స్తోత్రాలు నాయన. నీ దోసులు వచ్చి చుండగా క్షేమంగా తీసుకురండి ప్రభా. అనేక మంది నేను మందిరాన్ని నడిపించండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. మీరు పేరేపని దయచేయండి తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ వెళ్ళాలని ఒక తలంపులు, ఒక ఉద్దేశాలు, ఒక ఆలోచనలు ఉండి సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. నీ స్తోత్రాలు తండ్రి. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు. మహిమగలదా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు సహాయం చేయమని ప్రభా. వచ్చి రాని ప్రార్థన నీ పాదాలు చదివి చేర్చుకుంటూ ప్రభా మా గ్రామ బిడ్డలను మా సంఘ బిడ్డలు అందరూ మీరు దీవించి ఆశీర్వదించి బలపడతారని సహాయం చేస్తారని ఈ కూడిక అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించి సహాయం చేయని నీ కృప నీ సన్నిధి నాయన మా కృప నాయన మా మీద ఆవరించమని సహాయం చేయమని వచ్చి రాని ప్రార్థన పాదాలు చెందుకు చేర్చుకుంటూ నా ప్రార్థనలు ఏమైనా తప్పులు నన్ను క్షమించి నీ ప్రభునేసుకి తొడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించబడి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. సిహెచ్ రూతి గారు వచ్చి ప్రార్థన నడిపిస్తాం. స్తోత్రం 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 పరిశుద్ధడానికి వందనములు స్తోత్రం చెల్లించుకున్న ప్రభా. యేసయ్యానికి వందనములు ప్రభా. సింహాసనం మీద ఉన్న ఆశీర్వుడైన దేవ, నిత్యుడకు తండ్రి, సమాధానం కర్త అధిపతినే దేవ, నీకు వేలాది శుద్ధులు స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి ప్రభా. గొప్ప దేవుడా నీకే వందనములు రాజా, నీకే శుద్ధులు స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి ప్రభా. ఎంతగానో తండ్రి ఉపవాస కూడుకులు ప్రభా ఏర్పరిచారు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాం. మొదటి రోజున ప్రభా అద్భుతకారంగా ఆశ్చర్యకరంగా జరిగించావు తండ్రి. రెండో పూట కూడా ప్రభా అద్భుతకారంగా ఆశ్చర్యకరంగా జరిగించావు తండ్రి. మూడో పూట కూడా ప్రభా ఎంతగానో మీ సేవకుల ద్వారా మాట్లాడినందుకు వందనములు ప్రభా. శుద్ధులు స్తోత్రములు చెల్లించుకుని నాలుగో పూటలో ప్రభా మేము ప్రవేశించాం తండ్రి. యేసయ్యా ఎవరికైతే ఏ వాచ్యాలు కావచ్చు నీవు ప్రభా హృదయములు నింపుకునే బిడ్డల గురించి మనం అడుగుతున్నాను దేవా. మా హృదయాలు శుద్ధి చేసుకునే బిడ్డల గురించి మనం అడుగుతున్నాను దేవా. నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాను దేవా. గొప్ప దేవుడా శుద్ధులు స్తోత్రములు చెల్లించి మీ సేవకులు క్షేమంగా తీసుకురండి తండ్రి. మార్గంలో మీ తోడను మనం అడుగుతున్నాను దేవా. యేసయ్యా నీకు వందనములు పూర్వ మాకు మా గ్రామానికి కావచ్చిన యేసే వాచ్యము పూర్వ ఇంపించమని అడుగుతున్నాను దేవా. నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి. పూర్వ చంటి బిడ్డలు స్వాధీనించమని అడుగుతున్నాను దేవా. కరెంటు విషయంలో కూడా మీరే సహాయం చేయండి దేవ. మంచి వాతావరణం స్వాధీనించమని అడుగుతున్నాను దేవా. నీకు వందనములు స్తోత్రములు పూర్వ పాటలో మీరు ఉన్నాను దేవా. నీకు వందనములు స్తోత్రములు పూర్వ యేసయ్య ఆరాధనలు కూడా మీరు ఉండమని అడుగుతున్నాను దేవా. నీకు వందనములు పూర్వ రేపాకలో రేపు రాత్రి జరగబోయే అద్భుతకారంగా జరిగించిన దేవా. యేసయ్య నీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుని తండ్రి.
అలాగే తండ్రి ఎవరి కాలంలో ఉన్న బిడ్డలు జ్ఞాపం చేసుకున్న దేవా నీకు వందనములు ప్రభా. ఈ ఉపవాస కూడుకుల ప్రభు ఒక్క ఏసే నీకు వందనములు తండ్రి. ఒక ఆత్మనైనా ప్రభు రచించిన తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభు. యవన కాలంలో ఉన్న బిడ్డలు ప్రభు ఎడం కానీ కుడుకు కానీ తొట్టులకుండా ప్రభు నీ మార్గంలో నడిచే బిడ్డల గురించి మనం అడుగుతున్నాను దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఏసే అలాగే చదువుకున్న బిడ్డలను జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను దేవా నీకు వందనములు ప్రభు. ఎవరైనా బలహీన ఉంటే ముట్టండి స్వస్థపరచమని అడుగుతున్నాను దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఈ కూడుకుల ద్వారా ప్రభు అద్భుతకార్యంగా ప్రభు ఎంతగానో జరిగింతున్న తండ్రి ప్రభు. మా హృదయాలు మేము శుద్ధి చేసుకుని ప్రభు ఈ వాచించారంగా జీవించే బిడ్డల గురించి మనం అడుగుతున్నాను దేవా నీకు వందనములు ప్రభు. ఏసయ్య నీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి ప్రభు. నీకు ఏమి ఇచ్చారోడని తీర్చలేను కానీ ప్రభు. ఇరిగి నలిగిన మనసుతో నిన్ను ఆరాధించటమే కాదు తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఎవరైనా బాప్తిస్మం కావాలంటారు ప్రభు వాళ్ళు ప్రేరేపించిన తండ్రి ప్రభు. ఏసయ్య నీకు స్తోత్రములు ప్రభు. ఎటు చూసిన భయంకరమైన వార్తలు వినపడుతున్నాయి ప్రభు. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నీకు వందనములు ప్రభు. కాలం అతి సమీపంగా ఉంది తండ్రి ప్రభు. ఏ సమయానికి ఏది జరుగుతుందో మాకు తెలియదు తండ్రి ప్రభు. నీకు వందనములు ప్రభు. అనేక మంది ప్రభు మారాలి తండ్రి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి ప్రభు. మారు మనసు పొంది బిడ్డలకి చేయని దేవా. రసన లేని వాళ్ళకి రసన అనుగ్రహించమని అడుగుతున్నాను దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నీ ఎందు భయభక్తులు కలిగే బిడ్డల గురించి మనం అడుగుతున్నాను దేవా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభు. ఇంకా ప్రభు మా సంఘాన్ని మా సంఘ సరిహద్దులు ప్రభు ఈసాలపరచమని అడుగుతున్నాను దేవా. స్తోత్రములు చెల్లించుకున్న తండ్రి నీకు ఏమి ఇచ్చిరడం తీర్చిన తండ్రి. అలాగే తండ్రి వందనములు మా సంఘ పాస్టర్ గారిని కూడా సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. పాస్టర్ గారికి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వమని అడుగుతున్నాను దేవ. ఏసే ఎంతగానో ప్రయాసపడుతున్నారు తండ్రి ప్రభు. రాత్రి అనగా పగలనగా ప్రభు ప్రయాసం వ్యర్థం కాకూడదు తండ్రి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి ప్రభు. ఒక ఆత్మనైనా రక్షించాలి తండ్రి ప్రభు నీకు వందనములు ప్రభు. కూడుకులు పెడుతున్నారంటే తండ్రి ప్రభు ఒక ఆత్మనైనా రక్షించాలి తండ్రి నీకు వందనములు ప్రభు. ప్రార్థించడం అవంతైతే ప్రభు కార్యం జరిగించి దేవుడు నీవే తండ్రి ప్రభు. నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకున్నంత ప్రభు. గర్భము లేని బిడ్డను గర్భాన్ని తెరవండి తండ్రి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకున్నంత ప్రభు. గొప్ప దేవుడా స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నంత తండ్రి ప్రభు. ఎవరైతే ఏ సమస్యలతో ఎవరైతే ఏ అక్కరలతో ఎవరైతే ఏ బాధలతో ఉన్నారు తండ్రి బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను దేవ. హృదయాంతరం ఎరిగిన తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఏసయ్య నీకే వందనములు చెల్లించుకున్నాను తండ్రి ప్రభు. ఏసయ్య నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను ప్రభు. అలాగే తండ్రి ఇంకా రాలేని బిడ్డలు త్వరగా చేతికి రమ్మని అడుగుతున్నాను దేవ. ఈరోజు ప్రభు రేపు రాత్రి జరగబోయే కొడుకులు కూడా ప్రభు అద్భుతకరంగా ఆశ్చర్యంగా జరిగించమని ఏ జత లేని పరాది నీ పాదాలు చెంత చేసుకుని మీరే నాకు తోడు నీడుగా ఉంటారని శక్తి బలం అనుగ్రహిస్తారని యేసు పరిశుద్ధ మేడికలు ప్రార్థించని నా పరం తండ్రి ఆమేన్. అందరూ చెప్పండి స్తోత్రం ఇంకా గట్టిగా స్తోత్రం. ప్రార్థన చేసుకుని పాటలు పాడుకుందాం. అమ్మా వచ్చావా సీరియస్ అయిపోతున్నాను. మహాగణుడైన మా పరమ తండ్రి యేసయ్య గత 3 కొట్టాలు ఎంతో ఆశీర్వాదంగా జరిగించుకుంటూ వస్తున్నారు. పాడి ప్రతి పాట మీ మహిమార్థమై ఉండాలి ప్రభా. సౌండ్ సిస్టమ్ చక్కగా ఆపరేటింగ్ బయట వారికి చక్కగా వినపడేట్లు కృపను దయచేయండి. సంగీతం మంచి బిడ్డలు మంచి తలంతా దయచేయండి. ఈ రాత్రి భోజనాలు ఏర్పాటు చేసిన బిడ్డలు దీవించండి. టీలు ఏర్పాటు చేసిన వారి బిడ్డలు దీవించండి. నైనా నీ దాసులు శ్యామ్ గారిని బలంగా వాడుకోండి. రేపటి దినం కొరకు సిద్ధపరచండి. పాటలు పాడుతూ మంచి స్వరమకు దయచేసి ప్రభా ఈ రాత్రి అంతా నీ సన్నిధి మా పైన ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్. ఒక పాట పాడిన తర్వాత మీరు పాడతారు. తర్వాత శిరీష, తర్వాత రెడీగా ఉండండి. ఓకే ఎవరబ్బాయి కీబోర్డ్ ఎవరురా? నువ్వరా? ఓకే పాడు. ఇంతవరకు పాడిన పాటలు ఏమున్నాయి సాంగ్ షీట్లో? దాదాపుగా అన్ని పాడేశాం. పిల్లలు 2వ పాట పాడతారంటున్నారు. ఎరుషలేము అనే పాట పాడతారు. పాట అయిన తర్వాత ఎరుగని రీతిగా మన సాంగ్ షీట్లో 4వ పాట అందరు తీసుకోండి. కలిసి మీరు నాతో పాడండి. మైకులు ఇచ్చుకుని పాడండి. కోతలు వచ్చేస్తాయి. అయ్యేమి చూడ కోతలు వచ్చేస్తాయి.
ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఎరుగని రీతిగా చప్పట్లు నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచెనే ఎంత నుండి అంతము వరకు నడిపించునే అంతే లేని కొట్టాలి తప్పను కొట్టాలి కృపా కృపా యేసుని కృపా 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 యేసుని గిరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా కొట్టాలి చప్పుడు కొట్టాలి గట్టిగా కొట్టు ఆమె గల గల పారే జలయేరులా నాలో ప్రవహించే నీ కృపా గల గల పారే జలయేరులా నాలో ప్రవహించే నీ కృపా శిలనైనా నన్ను కరిగించెనే శిలనైనా నన్ను కరిగించెనే అమ్మేలేని నీ కృపా ఎలయేలేని నీ కృపా 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 యేసుని కృపా 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 యేసుని గట్టిగా చప్పట్లు ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా మరొకసారి రీతిగా నన్ను దర్శించే నీ కృపా కొట్టాలి చప్పట్లు కొట్టాలి అమ్మే విజయ్ కొట్టు అమ్మే పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా క్షణమైనా నన్ను ఎడబాయక క్షణమైనా నన్ను ఎడబాయక గమ్యము చేర్చే నీ కృపా గమ్యము చేర్చే నీ కృపా 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 యేసుని కృపా 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 యేసుని కృపా ఎరుగని రీతిగా దర్శించే మరొకసారి ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచెలే ఇంతవరకు కాచెనే ఎంత నుండి నీ కృపా అంతము వరకు
కృపా 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 యేసుని కృపా 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 యేసుని కృపా. హల్లెలూయా. సినిమాలందరూ ఇక్కడ రండి. ఓకే పిల్లలు రెండో పాట. ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. తప్పుడు కొట్టాలి మీరు. ఎంతటి పాడ రాజ్యం యెరూషలేమా దేవుని పట్టణమా, సీయోను నిన్ను యెహోవా ఏర్పరచుకొనెను,
దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా దేవుని పట్టణమా. ఓకే, గుడ్. బాగా పాడండి అమ్మా. స్త్రీల సమాజం అందరూ ఇక్కడ రండి. స్త్రీల సమాజం వచ్చేయండి. పాడతారు, తర్వాత పాడగండి, రండి. ఇంకా జనం వచ్చినప్పుడు స్త్రీల సమాజం అంతా రండి. మొదట పాట పాడదాం. వెళ్ళేదాం శ్రేష్ఠ దేశం. నిజముగా సాంగ్ షీట్ తెచ్చుకోండి, ఎవరు మైకాలు తీసుకోండి. స్త్రీల సమాజం అంటే మీరే. రూతమ్మ, మనమ్మ, పద్మమ్మ, సంధ్యమ్మ, మీరు అమ్మలందరూ ఉన్నారండి. పాడదాం. ఫస్ట్ పాట పాడింది. వెళ్ళేదాం శ్రేష్ఠ దేశం అనే పాట అందరు కలిసి చక్కగా పాడదాం. రండి, ముసుగులు కట్టుకోండి. ఇంకా ఇటుండమ్మా. రెండు పాటలు పాడతాం, తర్వాత యూత్లో నుంచి, గర్ల్స్లో నుంచి. అమ్ములు రావట్లేదా ఏమ్మా? ముసలమ్మను సర్లే, స్పెషల్ పాట పాడతారు. రైట్, ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా పిల్లలారా, హల్లెలూయా. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభువుతో నిత్యము. చప్పట్లు కొట్టు. చప్పట్లు కొట్టండి.
మహి ప్రభు నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది. కొట్టాలి. అద్భుత నగరమది ప్రభు నిర్మించినది బలమైన పునాది స్థిరపరచబడినది. వెళ్ళిలో పాడాలి. సన్నిధము ఉండెను ప్రభువుతో నిత్యము. వెళ్ళెను ఎసాలి సన్నిధము ఉండెను ప్రభువుతో నిత్యము. ఆకర్షణలో 4 నిరంతరాజ్యమది యుగములుండునది నిత్యముండెదమ్మచట ఏర్పరచబడినవారు. నిరంతరాజ్యమది యుగములుండునది నిత్యముండెదమ్మచట ఏర్పరచబడినవారు. వెళ్ళెను ఎసాలి సన్నిధము ఉండెను ప్రభువుతో నిత్యము. మరొకసారి పాడండి. పాడాలి. ప్రభువుతో నిత్యము. పరలోక దేశము ఉత్తమము మన దేశం అతి ఉత్తమము. పరలోక దేశము ఉత్తమము దేశం అతి ఉత్తమము. పరలోక దేశము ఉత్తమము మన దేశం అతి ఉత్తమము. పరలోక దేశము ఉత్తమము మన దేశం అతి ఉత్తమము. హల్లెలూయా. అందరి కడిగి చెప్పండి హల్లెలూయా. 9వ పాట పాడి కూర్చుంటాం. మీరు యూత్ వరిలోగా 2 పాటలు రెడీ అవ్వండి. బాయ్స్ రెడీ అవ్వండి. గణేష్ టీమ్ రెడీ ఉన్నారా? అమ్మా అందరు తీయండి సాంగ్ షీట్. 9వ పాట పాడుకుందాం. నిజముగా మొర్ర పెట్టిన దేవుడు ఆలకించుకున్నా. నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా
అమ్మ మొగలు చూసినటువంటి శిరీష రెండు చరణాలు పాడాలి, 3 ఉంటే 3 పాడకూడదు. తర్వాత పేమిలి వెంట చూసినటువంటి ప్రవీణ సిస్టర్స్. Check. Hallelujah. గణేష్ ప్రైస్లో Check. నా నోటి నిండా నవ్వుండును, ఆనందగానమునే చేసెదను. నా
గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండమ్మా పేములపేట పిల్లలు రండి. తర్వాత మీరు జ్యోతిర్మయ టీం అని రాశారు, తర్వాత మేరీ టీం అని రాశారు. తర్వాత రెడీగా ఉండండి. ఆశ్రయుడానా స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా.
హల్లెలూయా. చక్కటి పాటలు పిల్లలందరూ పాడుతున్నారు. మన సంఘ బిడ్డలు యూత్ యూత్ అమ్మా అలాగంటే ఒక్కలేగరు. మన సంఘ బిడ్డలు యూత్ నుంచి రండి, త్వరగా రండి. దైవ సేవకులు వస్తున్నారు, వారికి సమయం ఇద్దాం, రండి. ఎవరు యూత్ అంటే ఎవరు? అమ్మా మీరే రండి. పేరు చెప్పిన యూత్ అంటే ఇక్కడ ఇళ్ళరు ఉన్నాయి, వీళ్ళందరూ యూత్. వాళ్ళందరూ కూడా రండి. మీరు మేరీ, ఝాన్సీ, రేబక్క అమ్మ రావాలి. కలపాలి, మందిలో ఎల్లో కలపాలి. ఆశీర్వచ్చారా? అలాగే బయట బాయ్స్గా వీళ్ళు అమరా వస్తారండి, రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మైక్ కూడా తీసుకోండి. ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, ఓలివా ప్రార్థన, ఓదాచే ప్రార్థన. ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, ఓలివా ప్రార్థన, ఓదాచే ప్రార్థన. ఏకాంత ప్రార్థన, ఎదురులేని ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఎదురులేని ప్రార్థన, ఏక మనసుతో చేసే యేసయ్య ప్రార్థన, ఏక మనసుతో చేసే యేసయ్య ప్రార్థన.
చెప్పండి, హల్లెలూయా. ఇలాగ పాడితే మనకి తెల్లారిపోతుంది. ఇంకా రేపు పగల టైం ఉంది, ఈ 4 కోటాలలో పాడని వాళ్ళు వారికి సమయం ఇస్తాం. సురేష్ గారు వచ్చి పాట పాడిన తర్వాత షాలిని సిస్టర్స్, మరి వాళ్ళు ఎక్కడో భీమవరం ఉంటున్నారు, వాళ్ళు పాట రెడీగా ఉండండి. ఈ 2 పాటలతో ఈ కార్యక్రమాన్ని పాటల కార్యక్రమం ముగించుకుందాం. రండి. హల్లెలూయా. మహిమను ధరించిన యోధులతో కలసి దిగి వచ్చేదావు నా కోసమే. వేల్పులలోన బహుగనుడవు నీవు, విజయ విహారుల ఆరాధ్యుడవు. విజయోత్సవముతో ఆరాధించెదను, అభిషేకుడవు నీవని. తొలి ప్రేమను మరువ
మయ్యున్న నీ కృప కాదా నాతో నీ సన్నిధిని పంపవా నేనే మయ్యున్న నీ కృప కాదా నాతో నీ సన్నిధిని పంపవా ప్రతికూలతలు సుఖిమించినను సంధ్యాకాంతులు నిదురించినను తొలి వెలుగు నీవై ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా ఈ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్యా జీవ ప్రదాతము నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు జీవన యాత్రలో అండగా నిలచి తండ్రివి నీవే ప్రభు మహిమను ధరించిన యోధులతో కలిసి దిగి వచ్చెదవు నా కోసమే మహిమను ధరించిన యోధులతో కలిసి దిగి వచ్చెదవు నా కోసమే వేకులలోన బహుగనుడవు నీవు విజయ విహారుల ఆరాధుడవు విజయోత్సవముతో ఆరాధించెదను అభిషక్తుడవు నీవని ఏనాడు పొందని ఆత్మాభిషేకము నింపుమునా యేసయ్యా జీవ ప్రదాతము నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు జీవన యాత్రలో అండగా నిలచి తండ్రివి నీవే ప్రభు జగముల నేలే మహిమాన్వితుడా నాయడ నీ కృపను గాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను నీవని పాడెదను అని పొగడెదను పాడెదను నీవని పొగడెదను జీవ ప్రదాతము నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు జీవన యాత్రలో అండగా నిలచి తండ్రివి నీవే ప్రభు అందరికంటే స్తోత్రం చెప్పండి హల్లెలూయా అమ్మా రండి ఇంకొక పాట మాత్రమే బాయ్స్ లాస్ట్ పార్ట్కి రెడీగా ఉండండి వీళ్ళైన తర్వాత వెంటనే ఆరాధన చేసుకుని వాక్యాన్ని విందాం
రండి రండి. ఊహించలేనయ్యా నీ మేలులన్నీ, తలంచలేనయ్యా ఈ గొప్ప కార్యములు. ఊహించలేనయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేనయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేనయ్యా ఈ గొప్ప కార్యములు. పాడకుండా ఉండలేనయ్యా నేను, పొగడకుండా బ్రతుకలేనయ్యా. పాడకుండా ఉండలేనయ్యా. సిద్ధమన్నాడు కుమారుడు కుమార్తె కనుక దేవుని సేవకులు సంఘము పెద్దలు చక్కగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఉపవాస కూడుకుల్లో ఇంకా మనం బలపడాలి, మన కుటుంబం బలపడాలి, బిడ్డలు దేవుని వాక్యానికి లోబడి దేవుని రాకడ కొరకు దగ్గరగా ఉంటూ దేవుని రాజ్యం సిద్ధపడాలి తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె చక్కటి అవకాశం ఇచ్చిన ప్రియ దైవజనులు గట్టిగా చెప్పకూడదాం. రైట్. రేపు ఉదయం 10 గంటలకి 9:30కే ప్రార్థన చేసేటువంటి వాళ్ళు 10 మంది వరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రతి పూట 9:30కి రావాలి. రేపు ముందులో ప్రకటించడం కొంతమంది రాలేదు. రేపు అందరూ వైట్ అండ్ వైట్, రేపు సాయంకాలం గ్రీన్ అండ్ గ్రీన్. ఓకేనా? అందరూ సిద్ధపడండి. అందరు లేచిన పడదాం. నేను ఒకసారి హైదరాబాదు మన షాలేం చదువుల కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ ఆనందం చేశాడు. ఇంగ్లీషు ఎంత కనిపిస్తే అందరూ కలర్ ఇచ్చాడు. అప్పటికి కూడా ఎప్పుడు ఆనందం చేయించాలనుకున్నా అబ్బాయి గారు. ఇప్పుడు చెప్పండి అబ్బాయి చెప్పండి, షాలేం నుంచి ఆనందం నడిపిస్తాను. సమయం వచ్చిన దైవ సేవకులు ప్రత్యేక వందనాలు. వాక్య పరిచర్యలకు వచ్చిన సేవకులకు వందనాలు. ఈ సమయంలో మనమందరం కూడా హృదయపూర్వకంగా దేవాది దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన నామాన్ని కొనియాడదాం. మన దేవుడు మనల్ని ధైర్యపరిచే దేవుడు, మనలను బలపరిచే దేవుడు, తన శక్తితో నింపే దేవుడు, మూడు బారిపోయిన మన బ్రతుకులను చిగురింపజేసే దేవుడు గనక ఆయన హృదయపూర్వకంగా స్తుతిస్తాం. మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆరాధన అనగా ఇది ఈ భూమి మీద జరిగేది, కానీ పరలోక రాజ్యంలో ఇంకా అద్భుతంగా జరుగుతూ ఉన్నది. ఆరాధన పరలోక రాజ్యానికి కనెక్ట్ చేస్తూ ఉంటుంది, కలుపుతూ ఉంటుంది. పరలోక రాజ్యంలో ఆరాధన ఎప్పుడు ఉంటుంది, స్తుతి ఉంటుంది. గనుక మనము ఇక్కడ ఉన్నామనే విషయాన్ని మర్చిపోవాలి. టుడే నౌ ఐఎమ్ ఇన్ ద హెవెన్, ఐఎమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నేను ఇప్పుడు దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఉన్నాను అని మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మన జీవితములకు ధైర్యమునిచ్చేవాడు, బలమునిచ్చేవాడు, శక్తినిచ్చేవాడు మన దేవుడు గనుక ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా 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 యేసయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా. ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా,
చీకటులే కమ్మినా ఇక సాగలేమని తెలిసినా. ప్రతి ఒక్కరు కూడా చప్పులు కూడా దేవుని స్తుతిస్తాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. అవునండి, ధైర్యం కోల్పోయిన మన జీవితాన్ని బలపరిచే దేవుని కనపరుద్దాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. పరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. నా కాపరివైనందునా నా కాపరివైనందు ధైర్యముగా ఉన్నది.
మా బ్రతుకును నీకి ఊటగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరులే రాసిన మేఘ స్తంభముగా నడిపించిన ఈ మహిమను చూపించిన మేఘ స్తంభముగా నడిపించిన ఈ మహిమను చూపించిన నిరీక్షణ మాకున్నది. అవును ప్రభువా, నిరీక్షణ మాకున్నది. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణమైనందున నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందున నాకు క్షేమముగా ఉన్నది. నా కాపరివైనందున అవును ప్రభువానికి వందనాలయ్యా. నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు. కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు నెమ్మదిగా ఉన్నది. నా కాపరివైనందున పడలా నెమ్మదిగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది.
అభిషేకించబోతున్న సమయం మనకు ఆఖరిగా ఉంది, మనకు అండగా ఉంది. నడిపిస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన అభిషేకం పొందుతూ యేసునామములో, ఆయన అభిషేకం పొందుతూ యేసునామములో. మౌనంగా ఉండదు కానీ, మౌనంగా ఉండదు రాదు. అందరూ కలిసి ఆరాధన చేద్దాం. ఆరాధన ఆరాధన ఆయనకే, ఆరాధన ఆయనకే. సమస్త మహిమ ఘనత ప్రభావములతో ఆశీనుడై కెరూబుల మీద ఆశీనుడేస్తున్న యేసయ్యకు సమస్త మహిమ ఘనత ప్రభావములు మెండుగా కలుగునుగాక, మెండుగా కలుగునుగాక, మెండుగా కలుగునుగాక. రాత్రి సమయంలో వాక్యం ద్వారా దేవుడిని పరిశుద్ధంగా మాట్లాడబోతున్నటువంటి ప్రాముఖ్యమైన సమయం ఇది. బాబాల శకల దరిన రమమ, బాబాల శకల దరమమ యేసుకే బాబాల శకల సమస్త మహిమ హోలీ గాడ్. భయముతో మది నిండినా అందరూ రెండు చేతులు పైకెత్తి చెప్పండి. కట్టులే కమ్మినా ఇక సాగలేమని తెలిసినా. భయముతో ఉంటే గనుక ఈ రాత్రికాల శ్రమలు నా దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు గనుక బలమైన మాటల చేత ఆదరింపబడదాం, బలమైన మాట చేత నింపబడదాం, బలమైన దేవుడి చేతిని పట్టుకుని మన జీవితాన్ని నడిపించు. ప్రేమాన మా ప్రభువా, ఆయన పాటల ద్వారా అద్భుతంగా మహింపరచబడ్డ మా తండ్రి నీకు స్తోత్రాలైనా. ఆకాశం నీ శివాసనమై ఉంది, భూమిని పాదపీఠమై ఉందనైనా. ఆకాశాన్ని భూమిని వదులుకుని 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆ కలవర శిలువలో చనిపోయి మా కొరకు ప్రాణం పెట్టిన ఏమిచ్చి నీకు రుణం తీర్చగలడం ప్రభా. మా ఉదయపూర్వకమైనటువంటి శుద్ధుల ద్వారాగా ఇంతవరకు నిన్ను ఆరాధించావునైనా. నీ దాసులు ఇప్పుడు నిలబడుతుండగానైనా శ్యామ గారిని మీరు బలపరిచి ఏడాంతరాత్మ అభిషేకం ఆ బిడ్డ మీద వచ్చినైనా వాడుకోమని ప్రార్థన చేస్తున్నావునైనా. ఆగిట్టన్నయ్య గారు ఎంతో ప్రయాసపడి ఈ సభలను ఏర్పాటు చేశారనైనా. వారొక సంఘము, మరి నాయన దైవజనులు ఆగిట్టన్నయ్య గారు, మరి నాయన తండ్రి అనేక ఆత్మలు రక్షించబడాలని ఈ శివర సమయంలో అనేకమైనటువంటి అపాయాలు ప్రపంచం మీదకి అనేక ఉగ్రతలు రాబోతున్నాయి. అన్నిటి నుంచి తప్పించబడాలి, బిడ్డలు ఆత్మ పొందుకోవాలి, అభిషేకం పొందుకోవాలి అని ఈ యొక్క సభల్ని ఎంతో భారంతో ఏర్పాటు చేసినటువంటి దైవజనుల్ని మీరు ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడుతుండగా నీ దాసులు నాయన అభిషేకం మీరు అభిషేకించి ఏ బిడ్డకి ఏ మాట అవసరమునైనా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా ఉపాయం అయిపోయే మాటలు, బాగుపడే మాటలు కుమారుని నోటి ద్వారాగా నడిపించుకోమని పరమ తండ్రి అయినటువంటి యేసయ్య నామములో ప్రార్థించి మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ ప్రశాంతంగా కూర్చుందాం. నాలుగవ రాత్రి 4వ కూడికలోకి మనం వచ్చాం. మొదటి కూడికలో మనం ఏ వర్తమానం విన్నామమ్మా? రాలేదా? అంజూరపు చెట్టు ఫలించని రాత్రి పరిశుద్ధాత్మాభిషేకం. ఒక్కొక్కరిని దేవుని యొక్క ఆత్మ తాకిడితో తట్టుకోలేక గిజగిజలాడిపోయి పడిపోయినటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకుంటే ఎలాగ ఉంటారనే విషయాన్ని ఉదయకాలం ఉపవాసం గురించి, మరి రాత్రి దేవుడు ఏమైతే మనతో మాట్లాడతారో సిద్ధంగా ఉందాం. హృదయం అనే ఇస్త్రం కడుక్కుందాం కదా. మనం పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఇస్త్రీ వేస్తారు, మనకి ఆశతో చూస్తాం కదా. ముందే వేస్తాం, కడిగేస్తాం శుభ్రంగా. ఇలా ఇప్పుడు మనం ఆనందంతో మన హృదయం కడిగాం. ఇప్పుడు వాక్యం అనే విత్తనాలు మన గుండెలోనికి వస్తున్నాయి. శ్యామ్ గారు
వారి గురించి స్టిఫెన్ గారు పరిచయం చేసి ఒక మాట చెప్పేసి వారు సమయిస్తారు. చప్పట్ల ఆయనకి నాకు కాదు. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. యవన ప్రాయంలో దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా మన ప్రాంతంలో ఒక చక్కటి పల్లెటూరు గ్రామంలో నేరేడుమిల్లి అనే ప్రాంతంలో జన్మించి చక్కటి ఉన్నత విద్యను అభ్యసించి దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా వాడబడుతున్న దైవజనులు శ్యామ గారు. నేను వాక్యం వినడానికి వచ్చాను తప్ప ఏమీ చెప్పడానికి కాదు. పరిచయం చేయమని ఇచ్చారు కాబట్టి చెప్పక తప్పదు. దేవుని బిడ్డలాగా గడిచిన సంవత్సరంలో సుమారుగా 3 నెలలు దుబాయ్, షార్జా ప్రాంతాల్లో సువార్త పరిచర్య జరిగించి తర్వాత మరి సింగపూర్ ప్రాంతంలో కూడా సువార్త పరిచర్య జరిగించి యవన ప్రాయంలో దేవుని కొరకు చక్కటి ఒక మంచి బలమైన సాధనంగా యోధుడుగా ఈ ప్రాంతంలో దేవుని కొరకు ఒక చక్కటి పనిముట్టుగా వాడబడుతున్న దైవజనులు శ్యామ్ గారు ఈ రాత్రి మీతో ఉండడానికి, మనకి చక్కటి వాక్య సందేశాన్ని అందించడానికి ఈ ప్రాంతానికి రావడం చాలా సంతోషం. రీసెంట్గా ఈ మధ్యకాలంలో నేరేడుమిల్లిలో బైబిల్ కాలేజీని కూడా వారు స్టార్ట్ చేశారు. నెలకి ఒకే వారు సెకండ్ సాటర్డే సెలవు. యవనస్తులు ఎవరైనా ఆశ కలిగినటువంటి వారు పాలు పొందితే ఆశీర్వదింపబడతారు. సంవత్సరానికి 12 నెలలు, నెలకు ఒక క్లాసు. 12 సంవత్సరాల తర్వాత మీకు 12 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత సర్టిఫికేట్ కూడా ఇవ్వబడుతుంది. దేవుని సేవలో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ అటువంటి ఆసక్తి ఉన్నవారు తప్పక మీరు కన్సల్ట్ అవుతే మీకు కూడా అవకాశం ఇవ్వబడుతుంది. కనుక ఈ రాత్రి చక్కటి వాక్యాతురం కలిగినటువంటి దైవజనులు అరటిపండు ఒలిసి నోట్లో పెడితే ఎలా ఉంటుందో అంత మాధుర్యంగా వాక్యాన్ని అందించే దైవజనులు మనతో ఉండడం చాలా సంతోషం. ఈ రాత్రి వారు వచ్చి వాక్య సందేశాన్ని అందిస్తారు. ఇప్పుడు కూడా చెప్పండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామములో ఈ యొక్క చిల్లేవారిపాలెం గ్రామంలో జరుగుతున్నటువంటి ఉపవాస కూడికలలో 4వ కూడికలో 2వ దినమందు అల్పుడైన నేను ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన ఆధిక్యతను బట్టి నేను మొదటిగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. స్థానిక సంఘ కాపరులు, నాకు పరిచయస్తులు, ప్రేమించే దైవజనులు ఒకరైన పాస్టర్ అగస్టిన్ గారికి ప్రత్యేకమైన వందనాలు వారికి తెలియచేస్తూ ఉన్నాను. అలాగుననే మరి స్థానిక సంఘాన్ని ప్రోత్సహించి ఈరోజు అనేక మంది దైవజనులు, మరి అందరి పేర్లు చెప్పాలని ఉంది కానీ మరి ఆ సమయం వృధా చేయకూడదు కనుక వేదిక మీద ఉన్న సేవకులందరికీ చక్కటి ఆరాధన నడిపించిన దైవజ బిడ్డలకు, అలాగుననే వెనుకనున్న దైవ సేవకులకు కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మనందరినీ ఈ రాత్రి బలపరచును గాక. మరి చాలా సంతోషం. చిల్లేవారిపాలెము ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత కలిగినటువంటి ప్రాంతం. మీ పేరు చాలా వరకు గుర్తించబడినటువంటి ప్రాంతం. పెద్ద పెద్ద దైవజనులు కూడా మీ ప్రాంతం వచ్చారు. అలాగే పెద్ద పెద్ద దైవజనుల సంఘాల్లో కూడా మీ బిడ్డలు ఉన్నారు. గనుక చిల్లేవారిపాలెం ప్రాంతం ఏమాత్రం చిన్నది కాదు. గనుక నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అలాగే మీ సంఘం నుండి మా ప్రవీణ్, యవ్వన బిడ్డ ప్రవీణ్ మన పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన సంగీతకారుడిగా ఆయన ఉండడం చాలా గర్వకారణం. మీ సంఘానికి, మా సంఘానికి కూడా ఆయన ప్రయోజనకరంగా ఉన్నారు. వారిని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే సంగీతకారులు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి అందరు ఎక్కడోలేనా మరి సంగీతం ఎందులోంచి, ఎందుకనంటే అగస్టిన్ పాస్టర్ గారు మంచి ఆరాధన ఇష్టపడే దైవజనులు గనుక దైవ సేవకుడికి ఉన్న దర్శనాన్ని బట్టి దేవుడు అద్భుతంగా సంఘాన్ని అలాగున వరదలు చేస్తాడు. ఈ రాత్రి ప్రభు మనందరినీ దర్శించను గాక. చాలా మంది జీవితాల్లో ఈ ఉపవాస కూడికలలో
ఇంకా శరీరంలో ఉండినటువంటి ఇచ్చలను ఉపేక్షించి ప్రభుతో వశించడానికి ఈ 3 దినాలు సమర్పించుకున్నారో పైకైతే మండలేదు. అలాంటి వారందరినీ ప్రభు దర్శనం